రైట్ ఓవలెడ్డి గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి తాతపూడి చందు గారి దగ్గరికి వెళ్తాం, తర్వాత మనం గఫూర్ గారి దగ్గర లాస్ట్ కంక్లూడ్ వస్తాం. అంటే ఫస్ట్ తాతపూడి చందు గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారు, అంటే ఇటు తెలంగాణకు సంబంధించి కానీ 70% గోదావరి నది జలాలు అక్కడ పారుతుండగా కేవలం 20% మాత్రం ఆంధ్రప్రదేశ్లో పారుతుండగా ఈరోజు బనకచెర్ల ప్రాజెక్ట్ అని తీసుకొచ్చి దానికి ఇప్పుడు లేనిగా ఈరోజు సృష్టించిన తర్వాత దానికి ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎప్పుడైతే మనం మేడిగడ్డ ప్రాంతంలో కాళేశ్వరం ఈరోజు మిగులు జలాలు అని చెప్తున్నారు, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాలేదు, దానికి సంబంధించిన అనేక సమస్యలతో సతమవుతున్నప్పుడు ఈరోజు మిగులు జలాలనే వాడుకుంటాము, ఏదైతే మీకు దమ్ము ఉంటే మీరు కూడా కట్టుకోండి, ఎవరికి ఎంత శాతం అయితే కట్టుకోండి అని చెప్పడం వరకు ఎంతవరకు సమంజసం? తెలంగాణకు సంబంధించిన చంద్రబాబు నాయుడు చెప్పడం ఎంతవరకు సమంజసం? అలాగే జనసేన పార్టీకి సంబంధించిన వైఖరి ఏంటి ఈ విషయంపై? ముందుగా పోస్ట్ సైడ్ కరెస్పాండెంట్ జమీల్ గారికి, అలాగే పోస్ట్ సైడ్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు. ఇక్కడ మిగులు జలాలు అనే దానికంటే వృధాగా పోతున్న ఏదైతే గోదావరి నీరు ఉందో 3000 టీఎంసీ క్యూసెక్ల నీరు ఈరోజు వృధాగా ఈ గోదావరి వాటర్ సముద్రంలో కలిసిపోతుంది. అంటే ఉప్పు నీరులో కలిసిపోతే వేస్ట్ గా పోతున్న వాటర్ ని ఈ రోజు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే పోలవరానికి అనుసంధానం చేసి ఏదైతే పీడిత ప్రాంతంగా ఉండి రాయలసీమలో ఎక్కడైతే కరువు ప్రాంతంగా ఏర్పడుతుందో అక్కడైతే ఏదైతే నీరు లేక ఇబ్బంది పడుతున్నారో రాయలసీమ ప్రాంతాన్ని నీటితే అక్కడ కూడా సస్యశ్యామలంగా ఉంటుందనే ఉద్దేశంతో తప్పించి తెలంగాణ రాష్ట్రానికి నీరు ఆపాలనే కానీ లేకపోతే అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఎందుకు వృధాగా పోతున్న వాటర్ కోసమే ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ కానీ ఈ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ఎక్కడైనా సరే ఇండియాలోనే నెంబర్ 1 రాష్ట్రాలుగా ఉండాల్సింది ఈ 2 రాష్ట్రాలు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే అందరూ కూడా క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ఆలోచన తప్పించి ఈ తెలంగాణ ప్రభుత్వం లేకపోతే ఇక్కడ కొంతమంది వ్యక్తులు రాజకీయం చేస్తున్నారు తప్పించి ఇది రాజకీయ వైఖరి కాదు. ఎందుకంటే ఈ నదులు అనేది ఒక పార్టీకి సంబంధించింది కాదు, ప్రజలందరికీ కూడా కావాల్సినటువంటి నీరు ఏదైతే ఉందో కొన్ని ప్రాంతాల్లో నీరు లేక ఇబ్బంది ఉన్న ప్రాంతాల్లో రాయలసీమ ఇప్పుడు మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ప్రాజెక్టుల మీద ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇద్దరు కూర్చొని చర్చించుకొని ఏదైతే ఎగులు ఉన్న వాటర్ కోసం మరి చాలా మాట్లాడుకొని ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేశారు. మరి ఈ రోజు ఈ బనకచెర్ల ప్రాజెక్టు కోసం ఎక్కడా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి మాట్లాడలేదు. మరి ఇంకా హాస్యాస్పదం ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు మరి వాళ్ళు కూడా ఈ విషయం మీద మాట్లాడుతారంటే చాలా ఆశాస్పదంగా ఉంది. మరి గతంలో మీరు సీఎంగా ఉన్నప్పుడు మరి ఈ మాటలు ఏమీ మాట్లాడలేదు. మరి ఇకపోతే ప్రాజెక్ట్ కి పర్మిషన్ రాలేదని కొంతమంది మన సోదరులు చెప్తున్నారు, దానికి కూడా వివరణ ఇస్తున్నా. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ అటు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ లేకపోతే సమ్మక్క సారక్క ప్రాజెక్టు కానీ ఎక్కడ పర్మిషన్లు వచ్చాయి? పర్మిషన్లు అనుమతులు రానప్పుడు కూడా మీరు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం మొదలు పెట్టారు. మరి ఈ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాయలసీమ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పని అది కూడా మీ యొక్క మిగులు జలాలను లేకపోతే తెలంగాణ ప్రభుత్వం నష్టం కలిగించే విధంగా కాకుండా ఈరోజు వృధాగా పోతున్నావు. ఎందుకంటే కొంత నీరు తెలంగాణ తీసుకున్నా కొంత నీరు ఆంధ్ర తీసుకున్నా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే కేవలం ఉప్పు నీటిలో కలిసిపోయి నీరు వృధాగా పోతున్న ఆలోచనతోనే ఈ రోజు పోలవరానికి అనుసంధానంగా బనకచెర్ల ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు తప్పించి ఎక్కడ కూడా ఏ రాష్ట్రానికి ఇబ్బంది పట్టాలని కానీ ప్రజల్ని ఇబ్బంది పట్టాలని కానీ అటు తెలంగాణ వేరు లేకపోతే ఇటు ఆంధ్రాని వేరే అనేది ఆలోచన ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు చెప్పట్లేదు. ఇందాక మన సత్యనారాయణ గారు చెప్పినట్టు వాస్తవంగా తెలుగు 2 రాష్ట్రాలు కూడా చంద్రబాబు నాయుడు 2 కళ్ళులాగా చూస్తున్నారు. మరి ఇప్పుడైతే సోదరులు మన కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కార్తిక్ గారు, ఆయనకు ఒక విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి పాగా వేయాలని లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కలిగించి అక్కడ ఉన్న రాజకీయం ఎదగాలని పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు వేరే ఆలోచన విధానంగా చేసే ప్రాజెక్ట్ కాదండి, ఇటు ప్రజల్ని ఉద్దేశించి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో రాయలసీమ ప్రాంతంలో ఏ విధంగా ఉందో అనుకున్నది తెలంగాణ ప్రజలకి తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉభయ రాష్ట్రాలు సుతశ్యామలంగా ఉండాలి, ఎవరు కూడా కరువు ప్రాంతంగా కానీ ఉండకూడదు లేకపోతే నీరు లేకుండా ఉండకూడదు ఆలోచనతోనే ప్రాజెక్ట్ నిర్మాణం మొదలు పెట్టారు. కానీ ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే ఆలోచన అయితే మటుకు ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా వృధాగా పోతున్న వాటర్ ఏదైతే నీరుందో ఆ నీరు రాయలసీమకి వెళ్లే విధంగా బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తామని తెలియజేస్తాను. రైట్, థ్యాంక్ యూ చందు గారు. ఇప్పుడు ప్రస్తుతం మనసారి గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ఒక విషయం ఏంటంటే ప్రస్తుతానికి గోదావరి